నమస్తే, నేను మీ తేజ. ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. గుట్టలు దాటుకుంటూ ఆయన ఎక్కడికో వెళ్తున్నట్టు కొన్ని పిక్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే వీటితో పాటు కొన్ని ఏఐ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఎక్కడో రెస్టారెంట్లో కూర్చుని భోజనం చేస్తున్నట్టు, ఏదో మ్యాచ్ చూస్తున్నట్టు, ఈ రకంగా చాలా పిక్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అసలు ఐతుల్లా ఖమేనీని చంపాల్సిన అవసరం ఏం ఉంది? అలాగే ఇరాన్ ఎందుకు అతను చనిపోయాడని చెప్పేసి చెప్తుంది? అతను చనిపోయాడా లేదా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక 20% ఆఫ్ పీపుల్స్కి ఇంకా అనుమానం ఉంది. అక్కడ అగ్రనేతలే, లీడర్సే అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, ఇది యుద్ధంలో ఒక వ్యూహం మాత్రమే అని చెప్తున్నారు. ఎస్, నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇదంతా కూడా కావాలని చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ కోసం ఇదంతా కూడా చేస్తున్నాడు. సో ఈ సుప్రీం లీడర్ని లొంగ తీసుకుంటే ఆ క్రూడ్ ఆయిల్ పైన ఇతనికి అన్ని అర్హతలు ఉంటాయి, ఇతను చెప్పిందే అక్కడ నడుస్తుంది. సుప్రీం లీడర్ కఠినంగా ఉండడం వల్ల అతన్ని హతమార్చాలని ఇజ్రాయెల్తో కలిసి ప్లాన్ వేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ సుప్రీంని చంపేస్తే, ఆ ఐతుల్లా ఖమేనీని చంపేస్తే ఇరాన్ తిరుగుబాటు చేస్తుందని ట్రంప్కి ముందే తెలుసు. మరి తెలిసినా సరే ట్రంప్ కావాలని ఈ పని చేశాడా? ప్రత్యేకంగా ట్రంపే మీడియా ముందుకు వచ్చి ఐతుల్లా ఖమేనీ చనిపోయాడని చెప్తున్నాడు. ఒక పక్క ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా చనిపోయాడని చెప్తున్నాడు. అలాగే వాళ్ళు ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇరాన్కి సంబంధించిన మీడియా కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఐఆర్జేసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రకటించేశారు అతను చనిపోయాడని చెప్పి. కానీ ఎక్కడో అనుమానం అయితే ఉంది. చనిపిస్తే అతను ఎలా చనిపోయాడు? అతని బాడీని ఎందుకు చూపించలేదు? కడసారైనా సరే తన కొడుక్కి తన బాడీని చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? ఎలా అంటే చనిపోయింది ఎలా? అతని పైన ఏం పడింది? ఆ బాంబు వచ్చి డైరెక్ట్గా అతని తల మీద పడిందా, లేకపోతే ఏదైనా శిథిలాల కింద అతను ఉండిపోయాడా? ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ గూఢచర వ్యవస్థ, ఆ వ్యవస్థలో నుంచి ఒక పర్సన్, ఈ ఖమేనీ ఉంటున్న ఆర్మీలో కోవర్ట్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఒక కమాండర్ ఉన్నాడు అంటూ కూడా చెప్తున్నారు. ఆ కమాండర్ ఖమేనీ ఏం చేస్తున్నాడు, ఎవరితో మీటింగ్ పెట్టాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది అతను చూస్తూ అన్ని వివరాలు ఇచ్చాడంట. మరి ఆ కమాండర్ ఏమైనట్టు? దాని గురించి కూడా చెప్తా. ఆ కమాండర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఫోటో తీసి ఇజ్రాయెల్కి పంపించాడంట. ఇజ్రాయెల్ ఆ ఫోటో చూసి ఖమేనీ చనిపోయాడని చెప్పేసి అనుకుని అప్పుడు ప్రకటించారంట. అంత పెద్ద బాంబు దాడి చేస్తున్నప్పుడు ఆ కమాండర్ ఒక్కడు ఎలా బ్రతికాడు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చనిపోయారు, చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్, కమాండర్స్ వీళ్ళందరూ చనిపోయారు. ఈ కోవర్ట్ మాత్రమే ఎలా బ్రతికాడు? దాని గురించి కూడా అనుమానం ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఖమేనీ ఎక్కడికో వెళ్తున్న ఆ దృశ్యాలు అయితే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. రష్యాతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అమెరికాని లొంగదీయాలంటే ఖచ్చితంగా రష్యాతో కలిసి ఏదైనా ప్లాన్ చేయాలని ఒక సీక్రెట్ మీట్ని అయితే పెట్టబోతున్నారని అయితే స్పష్టంగా వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ నేనేదో కావాలని పుకారు చెప్పిన వార్తలు అయితే కాదు. మీరు పక్క కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేయండి. 20%, 10% అనుమానం ఉంది ఖమేనీ బ్రతికే ఉన్నాడు అని చెప్పి. దీనికి రీజన్స్ కూడా ఏమిటో నేను బాగా క్లియర్గా మీకు చెప్పాను. సో ఖమేనీ బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు? రష్యాలో తలదాచుకున్నాడా, లేదంటే చైనా వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఖమేనీ నడుచుకుని వెళ్తున్న దృశ్యాలు బయటికి ఎలా వచ్చాయి? ఒక జర్నలిస్ట్ వాటిని బయట పెట్టాడని చెప్తున్నారు. నిన్నేమో విమానంలో రష్యాకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఈ రోజేమో సీక్రెట్ మీటింగ్ కోసం బయటికి వెళ్తుంటే ఒక రష్యా జర్నలిస్ట్ ఆ ఫోటోలు తీసి బయటికి విడుదల చేశాడని చెప్తున్నారు. అసలు ఏంటి?
దీని గురించి ఖచ్చితంగా మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో ఇప్పటివరకైతే వార్ చాలా తీవ్ర స్థాయిలో ముదిరింది. ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లే. అమెరికా సైనిక స్థావరాలపైన, ఎయిర్ బేస్లపైన, ఇతర గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఎయిర్ బేస్లపైన పూర్తి స్థాయిలో అటాక్స్ చేస్తుంది. బాలిస్టిక్ మిసైల్స్ తోటి, కొన్ని డ్రోన్స్ తోటి తీవ్రంగా నష్టం అయితే వచ్చింది. యుఏఈకి అయితే, దుబాయ్లో అయితే చాలా తీవ్ర నష్టం జరిగింది. అమెరికా ఆ ఎయిర్ బేస్ల పైన, అమెరికా స్థావరాల పైన దాడి చేయడం వల్ల పక్కనున్న దుబాయ్కి సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ అవి కూడా నేలమట్టం అయ్యాయి. సో ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. చాలా దేశాలు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, బెహ్రాన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర నష్టాన్ని అయితే చూస్తున్నాయి. సో చూద్దాం, ఖమేనీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి చాలా రావాల్సి ఉంది. ఖమేనీ చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు వెంటనే ప్రకటించారు. దాని తర్వాత అంత్యక్రియలు చాలా వేగంగా స్టార్ట్ చేశారు. కనీసం భయం లేకుండా ఇదంతా చేస్తారా? అక్కడ జనసమూహం వస్తే ఒక పక్క వాళ్ళ టార్గెట్ చూసి కొడుతున్నారు మిసైల్స్ తోటి. సో అలా అంత్యక్రియలు అలా జరుపుకుంటే మిసైల్స్ వస్తాయి, అటాక్ చేస్తాయనే భయం కూడా లేకుండా అంత్యక్రియలు జరిపించారంటారా? సో ఇరాన్ ఒక డ్రామా ప్లే చేస్తుంది. ఇరాన్ ఖచ్చితంగా వెనక్కి తగ్గదు ఈ విషయంలోని చాలా మంది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సద్దాం హుసేన్ కూడా అగ్రరాజ్యమైన అమెరికాకి లొంగలేదు. అలాగే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా లొంగలేదు. కాబట్టి వీళ్ళని ఎలా అయినా సరే అణచాలి అని చెప్పేసి ఒక వ్యూహం రచించారు. ఆ వ్యూహంలోనే ఇతను చనిపోయినట్లుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇతను కొన్ని రోజుల్లో బయటకు వస్తాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క శాంతి చర్చలు అంటున్నారు, అమెరికా ఆ వైపు నుంచి శాంతి చర్చలకు మేము సిద్ధం అంటున్నారు. బట్ ఇరాన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లే, మేము యుద్ధానికి సిద్ధం అంటున్నాం. సో చూద్దాం, ఇంకా కొన్ని రోజులు ఇదే విధంగా యుద్ధం కొనసాగితే చాలా తీవ్రంగా నష్టం వచ్చే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఒక 3% వరకు కూడా అన్ని కంట్రీస్లో కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.